రెడ్డి గారు ఉన్నప్పుడే రామోజీ గారు మిమ్మల్ని టార్గెట్ చేశారు కదా. ఈరోజు మీరు ఒక నన్ను టార్గెట్గా ఇప్పుడు నాలో ఉన్నటువంటి ఒక బలహీనత బలం ఏంటంటే ఏదైనా మీకు నాకు తగు వచ్చిందనుకోండి, నేను ఇమ్మీడియట్గా ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ ఇన్ యువర్ షూస్. ఓకే, చూసి వెంటనే నేను నాగరాజు పరిస్థితిలో ఉండుంటే ఏం చేసి ఉండేవాడిని అని ఆలోచిస్తాను. ఆలోచిస్తుంటే రామోజీరావు గారు చేసింది తప్పని అనుకోను. ఎందుకంటే ఆయన బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుని ప్రజల ధనంతో, మొత్తం ప్రజల ధనం, ఈ చిట్ ఫండ్ కంపెనీ ధనం అంతా డైవర్ట్ చేశాడు ఆయన. చేసి బ్రహ్మాండమైన ఆర్థిక సామ్రాజ్యం, బ్రహ్మాండమైన పలుకుబడి, టీవీ ఛానల్స్ అలా అప్రతిహతంగా కొనసాగుతుంటే ఎవడో ఏదో పిల్లెదురొచ్చినట్టుగా వీడు అసలు వీడొచ్చి మొత్తం నా బిజినెస్ అంతా అల్లకల్లోలం చేసి నన్ను ఇలా చేయటం ఏంటనేటువంటి కోపం ఆయనకు ఉండడం, ఆయన పరిస్థితిలో నేనున్నా ఉంటుంది. వీడు నామరూపాలు లేకుండా చేసేయాలి. అందులో ఆయన మెంటాలిటీయే ఆయన బంధువుల దగ్గర నుంచి, ఆయన కొడుకు దగ్గర నుంచి, ఆయన తోడలుడి దగ్గర నుంచి, ఆయన దగ్గర బంధువులు అందరూ వచ్చి టీవీల్లోకి వచ్చి చెప్పారు. మీ నాకు ఐడియా లేదు. ఆయన తోడంటే డాల్ఫిన్ అప్పారావు. ఓకే ఓకే, అసలు ఆయన పేరే డాల్ఫిన్ అప్పారావు. డాల్ఫిన్ పెట్టిందే ఆయన. మేము అప్పటి నుంచి తెలుసు. వైజాగ్లో డాల్ఫిన్ పెర్హాప్స్ ఆ సీ షోర్లో ఏవో ఒకటో రెండో హోటల్స్ ఉండేవి, కానీ పెద్ద స్టార్ హోటల్ అదే స్టార్టింగ్. అప్పారావు అంటే ఇంకా ఆయన 24 గంటలు అక్కడే ఉండేవాడు. ఆ హోటల్ అంతా అలాగా సంరక్షించుకుంటూ వచ్చాడు. ఒకరోజు ఆయన వెళ్ళేటప్పటికి ఆయన సీట్లో ఎవరో కూర్చున్నాడు. ఏంటంటే తవరిని ఇంటికి వెళ్ళమన్నారండి అన్నాడు. ఇవన్నీ టీవీలో చెప్పాడు ఆయన. ఓకే, కన్న కొడుకు చెప్పాడు. సో ఆయన ఏమి ఇంకా వాళ్ళు కన్న కొడుకుని తోడలుడు ఇంత ఆర్థిక సామ్రాజ్యాన్ని ఇంతగా పెంచిన వాడిని లెక్క చేయని మనిషి ఎవడో అరుణ్ కుమార్ అనే గొట్టంగాడు వచ్చి ఏదో చెప్తుంటే ఊరుకుంటాడా? వైఎస్ఆర్ తొక్కే అనుకున్నాడు. కానీ లక్కీగా అదేదో రాజశేఖర రెడ్డి గారు స్టోరీ చెప్పేవారు, బైబిల్లో ఉంటుందట. ఒక పెద్ద భయంకరమైనటువంటి వాడిని ఒక చిన్నవాడు ఒడిసేలు దెబ్బ పెట్టి కొట్టేస్తాడు. ఏదో ఉంది ఆ కథ, బైబిల్లో చాలా పాపులర్ స్టోరీ. వాళ్ళ పేర్లు మర్చిపోయాను నేను. ఆ కథ చెప్పి అలా ఉందే నీ పరిస్థితి అన్నాడు. ఏంటంటే చిన్న ఒడిసేలు లాటరీ ఇది పెట్టి. మీరు అప్పుడు ఒక చిన్న రాజశేఖర రెడ్డి గారు వెనక్కున్నారు, మీరు ఒక అప్పటికి ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, మళ్ళీ పోటీ చేయబోతున్నారు. అప్పుడే మీ గురించి కథనాలు రాసి అవి చేశారు కదా. ఇప్పుడు మీరు ఒక సామాన్యుడు, అంటే ఒక మాజీ ఎంపీ అంతే, సామాన్యమైన ఉండేవాళ్ళు అరుణకూర ఒక మాజీ ఎంపీ. ఇప్పుడు మిమ్మల్ని రాజమోహన్జీరావు గారు టార్గెట్ చేసే ఏంటి పరిస్థితి? టార్గెట్ చేయలేరంటారా? ఏం పెద్ద ఏమంటే ఆయన కూడా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయనకి ఇది 100 తలనొప్పుల్లో ఇది చిన్న తలనొప్పి. నెక్స్ట్ ఆయనకి ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా, ఆయన వ్యాపారం మొదలెట్టినప్పటి నుంచి కూడా కోర్టుల్ని ఎలా వాడుకోవాలన్న దాంట్లో ఆయన బ్రహ్మాండమైనటువంటి, ఆయనే చేశాడు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు చేశారో తెలియదు కానీ రీసెర్చ్ చేశాడు ఆయన. కోర్టును నమ్ముకుని ఆయన అంత అభివృద్ధి చెందాడు. జ్యుడిషియరీ గురించి మాట్లాడుతున్నారు మీరు. కోర్టులు, ఎస్, కోర్టు అంటే జడ్జి గారు ఏం డబ్బులు ఇచ్చి చేయగల, అవతల ప్లేడర్ మన అయిపోయి వచ్చేస్తే చాలు. ఓకే ఓకే, దాంట్లో అనేక రకాలు ఉన్నాయి. అనేక రకాలు ఉండి అవతల ప్లేడర్ ఏం మాట్లాడలేదు అనుకోండి, అయిపోయింది. ఓకే ఓకే, అది కూడా అలాగే అయింది తెలంగాణ. కూడా చేస్తారా? మొన్న తెలంగాణ ఎలా అయింది కేసు? హైదరాబాద్ కోర్టులో ఈ కేసు ఈయన కొట్టేశారు. కారణం ఏంటంటే అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చి ఏం మాట్లాడలే. ఓకే, కూర్చున్నాడు ఆయన. వీళ్ళు తీసి ఇదిగోండి హెచ్యుఎఫ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం హెచ్యుఎఫ్ ఏదైతే ఉందో ఆ హెచ్యుఎఫ్ ప్రకారం ఈయన చేసింది ఏం తప్పు లేదు అని అవతల ప్లేడరు గంటకు ₹1,00,000 పుచ్చుకునే ప్లేడర్ ఢిల్లీ నుంచి వచ్చి చెప్పాడు. యువతల ప్లేడర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూర్చున్నాడు, ఏం మాట్లాడలేదు. అతను మాట్లాడకపోవడానికి కూడా కారణం ఉంది. ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ ఏంటి, ఆపద్ధర్మ ప్రభుత్వం, ఎలక్షన్ల హడావిడిలో ఉంది. నాకేమి ఇన్స్ట్రక్షన్ లేదండి మా క్లయింట్ దగ్గర నుంచి అంటాడు, కూర్చుంటాడు, కేసు కొట్టి పారేశారు. ఆ రోజు ఇందులో చాలామంది ఏమనుకుంటారంటే జడ్జీలు అనుకూలం అయిపోయారండి. ఇందులో చాలా స్టెప్స్ ఉంటాయి. జడ్జి అనుకూలం అవ్వక తప్పని పరిస్థితి వస్తుంది. అవతల అడ్వకేట్ మాట్లాడితే ఏంటి, అయితే ఏంటంటే జడ్జికి మాట్లాడచ్చు, ఆ సెక్షన్ ఇక్కడ ఎలా వస్తుందా, రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ చూడాలి కానీ అది ఎలా చూస్తాం అని అనొచ్చు. కానీ అనాలని రూల్ ఏం లేదు. జడ్జి మొత్తం కేసు వస్తే ఆ కేసుకు సంబంధించిన లా అంతా చదువుకురాడు, ఆఖరణ ఒక పేజీ చదువుతాడు, చదివి వస్తాడు. తేడా ఉన్నది అవతల ప్లేటర్ చెప్పాలి, ఏమన్నా మీరు 43వ పేజీ చూడండి, మీరు ఆఖరి పేజీ చూసి చెప్పడం కాదు అని చెప్పాలి. మనం ఏం చెప్పకుండా కూర్చుంటే ఈయనకు కూడా మనసులో కొట్టిపారేద్దాం ఉందనుకోండి. ఎందుకంటే ఫండమెంటల్గా ఏ జడ్జి అయినా ఒకటే క్వశ్చన్ వేస్తాడు, 2600 కోట్లు వసూలు చేశాడా, ఇచ్చేసాడా అంటాడు. ఇచ్చేసాడండి, ఇచ్చేసాడా, అయిపోయింది అక్కడతో ఆయన మైండ్. ఇప్పుడు అదే జరిగింది కదా సార్, సుప్రీంకోర్టులో జరిగింది. తీర్పు పేజీ నెంబర్ పారా నెంబర్ 27 అనుకుంటాను నేను. దాంట్లో ఒకటే కదా ఉండింది, అంటే రామోజీరావు గారు డిపాజిట్లు సేకరించారు, ఎవ్వరు కూడా ఇంతవరకు ఫిర్యాదు చేయలేదు. విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎవరికి చెల్లించాల్సిన డిపాజిట్దారులందరికీ చెల్లించేశారు. ఇక ఇక్కడ ఇబ్బంది ఏముంది, ఎవరు ఫిర్యాదు చేయలేదు కదా అనే ఉద్దేశంతోనే ఆ రోజున జడ్జి గారైన రజనీ తెలప్రోలు గారు రజనీ తెలప్రోలు గారు కేసును కొట్టివేశారు. అక్కడ కేసు కొట్టివేశారు. ఆ కేసు కొట్టివేసినా కూడా మళ్ళీ మీరు సుప్రీంకోర్టు తలుపు తట్టారు కదా. అసలు ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంది అని హైకోర్టే చెప్పింది కదా ఆ రోజు తెలప్రోలు రజనీ గారు. ఇప్పుడు కాకినాడలో ఒక సొసైటీ కని పెట్టి డబ్బులు వసూలు చేస్తే ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు.
అగ్రిగోల్డ్ అందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు ఇదే తీసుకుంటారు. రామోజీరావుని వదిలేసినప్పుడు మమ్మల్ని ఎందుకు వదలరని. ఓకే, ప్రెసిడెంట్ ఒక కేసు ప్రెసిడెంట్ ఉంటుంది. వాళ్ళు చేసినది డబ్బులు మేము వెనక్కి ఇవ్వలేకపోయాం, ఎందుకంటే మా బిజినెస్లు దెబ్బతిన్నాయి. రామోజీరావు గారు జనం దగ్గర కలెక్ట్ చేసి వ్యాపారాలు చేశాడు, ఆయన వ్యాపారాలు సక్సెస్ అయ్యి వెనక్కి ఇచ్చాడు. మాది ఎలా తప్పు అవుతుంది? మేము కూడా వ్యాపారాలు చేసుకున్నాం, వ్యాపారాలు దెబ్బతిన్నాయి, దాంతో ఆయనకి ఇచ్చుకోలేకపోతున్నాం. కావాలంటే మా ఆస్తులన్నీ జప్తు చేసుకోండి. క్రిమినల్ నేరం ఎలా పెడతారు? రామోజీరావు గారిది కొట్టేశారుగా, డబ్బు వెనక్కి ఇచ్చేసాడు ఆయన. మేము కూడా ఇస్తాం. మీకు ఇందులో చిన్న కిటికీ ఏంటంటే, మీరు ఇప్పుడు అగ్రిగోల్డ్ ఉంది సపోజ్, లేకపోతే ఇంకొక అగ్రిగోల్డ్ కాకపోతే ఇంకో అర్బన్ గోల్డ్ అని ఒక సంస్థ ఉంది. వాడికి 300 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి, 600 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి. ఇది పొజిషను. సడన్గా మీరు ప్రభుత్వం కనుక తలుచుకుని అందులో ఏదో చిన్నది వెతికి తేడా వెతికి పట్టుకుని టక్కుని అరెస్ట్ చేసి ఈ 600 కోట్లు సీజ్ చేశారనుకోండి, ఈ 600 కోట్ల వాల్యూ